వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయ నిర్మాణం ఉంటుంది. ప్రధాన గోపురం దగ్గర నుంచి ప్రధాన గోపురం మీద ఉన్నటువంటి ప్రధాన గోపురం అంటే ప్రవేశద్వారం ఉండేటువంటి కలశాల దగ్గర నుంచి గర్భగుడి వరకు, వాటిపై ఉండే కలశాల వరకు, మూల విరాట్టు కింద ఉండే యంత్రం వరకు, ద్వారాల నిర్మాణం వరకు, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారం ఉంటాయి. అయితే కొత్తగా వస్తున్న దేవాలయాలు చాలామంది వాళ్ళ పేర్లు నిలబెట్టుకోవడం కోసం, రాతి పలకాల మీద వాళ్ళ పేర్లు చెక్కుకోవడం కోసం, పండగ లాంటివి జరిగితే ఆ దంపతులు ముందు పూజలు చేయించుకోవడం కోసం, ఇలా సంపద పెరిగిన కొద్దీ ఆ సంపద వైపరీత్యంగా మారి ఒక రకంగా మావి అన్నట్టుగా దేవాలయాలు నిర్మిస్తున్నారు. వీటిలో ఆ పంచలోహ కలశాలు ఉంటున్నాయా లేవా, ఆగమశాస్త్రం ప్రకారం ఆ యంత్రాలు మూలవిరాటి కింద ఉంటున్నాయా లేవా, ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మాణం ఉంటుందా లేదా, ఇవి ఏ మేరకు జరుగుతున్నటువంటిది కొంత సందేహానికి తావిచ్చే అంశం. భక్తులు చూసుకోవాలి. ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం కాకపోతే సృష్టిలోంచి వచ్చేటువంటి కిరణాల, తరంగాల సానుకూల ప్రభావం కలశాల ద్వారా, మూల విరాట్ ద్వారా, దాని కింద ఉండే యంత్రం ద్వారా భక్తుడికి ప్రసరించదు. మీ హృదయానికి ఆ సానుకూల ప్రభావం చేరదు. చూసుకోండి.